గురువుగారు, వినాయక చవితి రోజు మాత్రమే గణపతి ఆరాధన చేస్తే పరిపూర్ణం కాదా? నవరాత్రులు ఆరాధన చేయాలా? ఎందుకు అలా చేస్తాం? మనకు వినాయక చవితి, దసరా ఈ రెండు పండుగలు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. నవ అంటే కొత్తది అని ఒక అర్థం ఉంటే, నవాన్ రాతి ఇది నవరాత్రి అని, నీకు కొత్త శక్తిని అందించేటువంటి అద్భుతమైన ముహూర్తము. 9 రోజుల్లో మనము గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, 3 రోజులు సత్వగుణానికి, 3 రోజులు రజోగుణానికి, 3 రోజులు తమోగుణానికి చిహ్నాలు. అందుకే 9 సంఖ్యను పరబ్రహ్మ సంఖ్య అంటారు, 8 సంఖ్యను మాయ సంఖ్య అంటారు. మాయ సంఖ్య మారుతూ ఉంటుంది, పరబ్రహ్మ సంఖ్య స్థిరంగా ఉంటుంది. అందుకే 9వ ఎక్కంలో వచ్చిన లబ్ధాన్ని కూడితే మళ్ళీ 9 వస్తుంది, 8వ అంకెలో అలా రాదు. అంటే సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటి ఆనందాన్ని అందుకోవటం కోసం నవరాత్రుల యొక్క పూజా విధానాన్ని ఆగమశాస్త్రం తెలియజేసింది. అంతేకాకుండా మనకు ఈ వర్ష ఋతువులో అనేకమైనటువంటి ఈతి బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వసంత శరదాదేవ జననాశ కరావుభౌ అని దేవీ భాగవతం దేవీ నవరాత్రాలు ఎందుకు చేస్తారో తెలియజేసింది. ప్రజా నష్టం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దేవీ శక్తిని ఆవాహన చేస్తూ జీవితాన్ని అద్భుతంగా గడపటం కోసం 9 రోజులు స్వామిని మనం అర్చన చేస్తాం. అలానే 9 రోజులు అంతా కలిసి సామూహికంగా ఉత్సవాలు జరుపుకోవటం వల్ల ఒక సంఘటిత శక్తి ఏర్పడి అది సమాజంలోని దురాచారాన్ని అంతం చేయటానికి ఉపయోగపడుతుంది. అందుకే 9 రోజులు ఈ ఉత్సవాన్ని జరుపుతారు.